ప్రేమ ఎప్పుడు ఎలా ఎవరి మీద పుడుతుందో చెప్పలేం. ఇక ప్రేమకు అందరూ అతీతులే. సామాన్యుడు సెలబ్రిటీ అనే తేడా ఉండదు. అందుకే ప్రేమ విశ్వజనీనం అంటారు. పాన్ ఇండియా అల్లు అర్జున్ సైతం ప్రేమ వివాహం చేసుకున్నారు. అల్లు అర్జున్ స్నేహారెడ్డి ప్రేమ కథలో చాలా ట్విస్టులున్నాయి. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా అల్లు అర్జున్ కి స్నేహారెడ్డి పరిచయమైందట. వేడుకలో మొదటిసారి కలుసుకున్నారట. అప్పుడు చూపులతో పాటు ఫోన్ నెంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నారట. తరచుగా ఫోన్లో మాట్లాడుకునేవారట. ఇదే క్రమంలో ఒకరిపై మరొకరికి ఇష్టం కలగడం, అది ప్రేమగా మారడం జరిగిపోయింది. ఆలస్యం చేయకుండా అల్లు అర్జున్ తన ప్రేమ వ్యవహారం తండ్రి అల్లు అరవింద్కి చెప్పారు. కొడుకు కోరికను కాదనలేక నేరుగా పిల్లని అడగడానికి స్నేహారెడ్డి ఇంటికి వెళ్లారట అల్లు అరవింద్. స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి విద్యా సంస్థల అధిపతి. అల్లు అరవింద్ వంటి బడా ప్రొడ్యూసర్ ఇంటికి వెళ్లి కోరినా చంద్రశేఖర్ రెడ్డి నిరాకరించారట. సినిమా వాళ్లకు అమ్మాయినివ్వడం ఇష్టం లేదు అన్నారట. బతిమిలాన్న లాభం లేదు అని అల్లు అరవింద్ వెళ్లిపోయారట. అయితే స్నేహారెడ్డి మాత్రం గట్టిగా పట్టుబట్టిందట. పెళ్లంటూ చేసుకుంటే అల్లు అర్జున్ మాత్రమే చేసుకుంటా అని నొక్కి చెప్పిందట. కూతురు మనసు కష్టపెట్టలేక చంద్రశేఖర్ రెడ్డి చివరికి అంగీకరించారట. దాంతో అల్లు అర్జున్ స్నేహారెడ్డి ఫుల్ హ్యాపీ. 2011 మార్చి 6న హైదరాబాద్ వేదికగా వీరి వివాహం ఘనంగా జరిగింది. టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ గా అల్లు అర్జున్ స్నేహ పేరు తెచ్చుకున్నారు. వీరికి 2 పిల్లలు. అబ్బాయి పేరు అయాన్ కాగా అమ్మాయి అర్హ. శాకుంతల మూవీతో అర్హ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. సమంత లీడ్ రోల్ చేసిన శాకుంతలం సినిమాలో అర్హ బాలభరతుడిగా నటించి మెప్పించింది. ఇక సోషల్ మీడియాలో స్నేహారెడ్డి చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆమె ఫిట్నెస్ ఫ్రీక్. యోగా, వ్యాయామం తన దినచర్యలో భాగంగా ఉంటుంది. అందంలో హీరోయిన్స్ తలదన్నేలా ఉన్న స్నేహారెడ్డి ఫోటోషూట్ సైతం చేస్తూ ఉంటుంది.